నైరుతి రుతుపవనాల వేగం కాస్త స్లో అయింది. ఏపీలోని రాయలసీమలో ప్రవేశించిన రుతుపవనాలు ఒంగోలు దగ్గర మెల్లిగా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి పూర్తిగా బలహీనపడ్డమే ఇందుకు కారణంగా చెబుతున్నారు వాతావరణ అధికారులు. అయితే బలహీనపడితే రుతుపవనాలు వేగం పుంజుకుంటాయని చెబుతున్న ప్రొఫెసర్ రామకృష్ణతో విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వచ్చిన తర్వాత ఈ ఎండల నుంచి ఉపశమనం లభించిందని అనుకున్నారు, కానీ అది ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే ఋతుపవనాల వేగం మందగించడంతో ఎండలు మళ్ళీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. మళ్ళీ సెకండ్ సమ్మర్ లాంటిది కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఎండలు మళ్ళీ ఎన్ని రోజులు ఉంటాయి, అసలు ఋతుపవనాల వేగం ఎందుకు మందగించింది, మళ్ళీ ఎప్పుడు విస్తరణ జరుగుతుందనే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఉన్నారు. సార్, ఋతుపవనాలు అనుకున్న దానితో పాటు లేటుగా రావడం కాకుండా ఇప్పుడు మళ్ళీ మందగించిన పరిస్థితుల్లో మళ్ళీ ఎండలను తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇది కారణం ఏంటంటే ఇప్పుడు ఋతుపవనాలు అన్నది రెండు ఆస్పెక్ట్స్ అండి. అంటే ఋతుపవనాలు ఆన్సెట్ అవ్వడం అంటే మాన్సూన్ ఆన్సెట్ వేరు, మాన్సూన్ ఆన్సెట్ అయ్యాక రెయిన్ఫాల్ పడడం వేరు. ఇప్పుడు ఏంటంటే మనం క్లైమేట్ పరంగా చూసుకుంటే మాన్సూన్ ఆన్సెట్ అయ్యింది, కాకపోతే ఈ ఆన్సెట్ అయిన మాన్సూన్ రెయిన్స్ ఇవ్వటం లేదు. అంటే ఒక నైరుతి ఋతుపవనాల్లో వర్షపాతం అన్నది నమోదు అవ్వడం అన్నది నైరుతి ఋతుపవనాల స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఈ స్ట్రెంత్ లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, మాయిశ్చర్ సప్లై సరిగ్గా లేకపోవడం. తర్వాత ఈక్వేటర్కి సౌత్ వర్డ్ సరిగ్గా ప్రోగ్రెస్ అది మాన్సూన్ అవుతున్నప్పుడు విండ్స్ని ఏమైనా కొంచెం సబ్డ్యూ చేస్తూ అక్కడ యాక్టివిటీ ఏమైనా ఉండడం. తర్వాత ఏంటంటే టోటల్ షిఫ్ట్ ఇన్ ది క్లౌడ్ ప్యాటర్న్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నార్త్ ఈస్టర్న్ రీజియన్లోకి అంతగా కూడా క్లౌడ్ ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు వర్షపాతం కూడా ఎక్కువ బర్మా కోస్ట్, నార్త్ ఈస్టర్న్ ఇండియా కోస్ట్లోనూ అక్కడ కొంత నమోదవుతుంది. మనకైతే మట్టుకు లేదు. 8వ తారీఖున అఫీషియల్గా ఋతుపవనాలు ఆన్సెట్ అయ్యాక కనీసం 7-8 రోజులు పడుతుంది ఆంధ్ర రీజియన్, ఉత్తరాంధ్రకి ముఖ్యంగా రావడానికి. నా ఉద్దేశం ప్రకారం 16-17లో కొంచెం వాన పడవచ్చు మనకి, అది కూడా కొంచెం ఉత్తరాంధ్ర, ఎక్కువ ఛత్తీస్గఢ్. ఆ మిగతా దాఖలాలు అయితే మట్టుకు లేవు. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ అంచనా ప్రకారం కూడా 16 తారీఖు వరకు ఎక్కడ వర్షాలు పడుతున్న ఎక్కడ దాఖలాలు అయితే మాకు కనిపించట్లేదు. అది ఇప్పుడున్న పరిస్థితి అదండి. అయితే ఒకసారి మళ్ళీ ఋతుపవనాలు అంటే మాన్సూన్ ట్రఫ్ ఈ రీజియన్స్లో మళ్ళీ యాక్టివ్ అయ్యి వెనక్కి వచ్చి అక్కడ కొంచెం పురోగమనం చెందడానికి కొంచెం ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు రాయలసీమలో వెళ్ళిన తర్వాత ఒంగోలు దాకా వచ్చి ఒంగోలు దగ్గర అక్కడ వేగం తగ్గడంతో అక్కడి నుంచి ప్రభావం కనిపించట్లేదు. అయితే ఇవి మళ్ళీ వేగం పుంజుకోవడానికి ఎంత సమయం పడుతుంది, వేగం పుంజుకోవాలంటే కావాల్సిన అంశాలు ఏంటి, విస్తరణ ఎప్పుడు జరిగే అవకాశం? అంటే వేగం అంచుకున్నట్టయితే పుంజుకోవాలి అంటే మటుకు ఈ ట్రఫ్ రీజియన్లో పొజిషన్ మారాలండి ఒకటి. తర్వాత విండ్స్ కొంచెం బలపడాలి. విండ్స్ బలపడాలి అంటే మటుకు కొంచెం ఇప్పుడు అరేబియన్ సీలోనూ అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఏమైతే ఉన్నాయో అవి పోవాలి. తర్వాత మాయిశ్చర్ సప్లై కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ మళ్ళీ మనకి వర్షపాతం పడదు. కాకపోతే ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు అయితే మట్టుకు ఆన్సెట్ అయినాయి ఉత్తరాంధ్ర వరకు మట్టుకు, వర్షపాతం మట్టుకు లేదు. వర్షపాతం లేకపోవడానికి కారణం మాయిశ్చరు, అందులో మిగతా అంశాలన్నీ ఉన్నాయండి. అవి ఒక్కసారిగా టెంపరేచర్స్ మళ్ళీ పెరిగిపోయి ఈ స్థాయిలో అంటే మళ్ళీ హీట్ వేవ్ లాంటి కండిషన్స్ అని కనబడుతున్నాయి అంటారు. అంటే ఇప్పటి వరకు ఏంటంటే ఉత్తర భారతదేశంలోనూ నార్త్ వెస్టర్న్ అంటే వాయువ్య భారతదేశంలోనూ హీట్ వేవ్లు కొనసాగుతున్నాయండి. కాకపోతే దాని ఎఫెక్ట్ కొంత ఉంటుంది. కాకపోతే ఏంటంటే వర్షం పడకపోగా కొంచెం ఇలా ఏదన్నా సగం మేఘావృతమైన పరిస్థితుల్లో మటుకు టెంపరేచర్స్ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాని మూలానే ఈ ప్రభావం అంతా. మరి ఈ టెంపరేచర్స్ మనం ఇంకా ఎన్నాళ్ళు భరించాల్సి ఉంటుంది, వర్షాలు మళ్ళీ మనకి పూర్తి స్థాయిలో ఇప్పుడు పడే అవకాశం ఉంది అంటే కనీసం వారం రోజులన్నా ఈ స్థితి ఉండేలా ఉందండి. 16-17 తారీఖుల్లో మట్టుకు కొంచెం ఉత్తరాంధ్ర, కొంచెం ఛత్తీస్గఢ్, కొంచెం లోవర్ అంటే సదర్న్ బార్డర్స్ ఆఫ్ ఒరిస్సాలో కొంచెం వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం జూన్ జూలై మాసాల్లో కాస్త తక్కువ వర్షపాతం నమోదైన ఆగస్ట్ సెప్టెంబర్లో భారీ స్థాయిలో వర్షం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతానికైతే నైరుతి ఋతుపవనాల విస్తరణ అనేది పక్కన పెడితే నైరుతి ఋతుపవనాలు ఆన్సెట్ అయితే అయిపోయాయి కాబట్టి ఇక దీని తాలూకా విస్తరించాలంటే సముద్రంలో కొన్ని సంబంధించిన వాతావరణం సంబంధించిన కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు విస్తరణ జరగట్లేదని మరికొన్ని రోజుల్లోనే దీని తాలూకా ప్రభావం మెల్లిమెల్లిగా విడిన తర్వాత నైరుతి ఋతుపవనాల విస్తరణ పూర్తి స్థాయిలో జరుగుతుందని భావిస్తున్నారు. ఇది తుడి పర్సన్ భాస్కర్, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖపట్నం.